రీటైల్ చికెన్ దుకాణదారులు మార్జిన్ విషయంలో చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు పౌల్ట్రీ కంపెనీల నిర్వాహకులు. ప్రస్తుతం కేజీ చికెన్పై సుమారు 44 రూపాయల మార్జిన్ ఇస్తున్నామని తెలిపారు. చికెన్ ధరలు పెరిగినా తగ్గినా ఈ మార్జిన్లో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. సాధారణంగా కనీసం 40 రూపాయల మార్జిన్ ఎప్పుడు ఉంటుందని వివరించారు. 259 రూపాయలు ఉంది పేపర్లో వితౌట్ స్కిన్, అది కూడా ఉంది రేటు. 130 రూపాయలు ఫామ్ దగ్గర రేటు ఉంటే స్కిన్ తీసిన తర్వాత 259 రూపాయలు ఉంది. మనకి ఎంత పడుతుంది? 130 ఇంటూ 1.65 చెయ్యి, 214 రూపాయలు పడుతుంది. అంటే ఎంత? 44 రూపాయల 50 పైసలు మిగులుతుంది. చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. అంటే న్యాచురల్ కలామిటీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది, తర్వాత డిసీజ్ ప్రాబ్లం ఉంటుంది. సడన్గా మార్కెట్ మా ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపీస్ అంటే 60 రూపీస్ పడిపోతుంది. 30 రూపీస్ మేము పర్ డే పర్ కిలో క్లాస్ అవుతాం. సో ఇదన్నీ తట్టుకొని మేము అందరూ కంపెనీ నడిపిస్తున్నాం. సో ఇప్పుడు ఏమంటే రీటైల్ ట్రేడర్కు ఫిక్స్డ్ ప్రాఫిట్ ఉంటుంది, హోల్సేల్ వాళ్ళకు కూడా ఫిక్స్డ్ ఉంటుంది. బట్ ప్రొడక్షన్ చేసే కంపెనీకి గ్యారంటీయో వారంటీయో ఫిక్స్డ్ ఏమి ఉండదు. మార్చ్ 16th నాడు మళ్ళీ అదే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి రావడం జరిగింది. మళ్ళీ మాకు మార్జిన్ సరిపోవట్లేదు అనేది తీసుకొచ్చినారు ఆ సమస్య. అంటే నేను ఈ విధంగా వచ్చి అడగడం కరెక్ట్ కాదు. మీరు మీ కమిటీ తరఫు నుంచి ఏమి ఇస్తారో ఇవ్వండి అన్నప్పుడు ఇట్లా వైట్ పేపర్ మీద వాళ్ళు మార్జిన్ కావాలని అడిగారు. మార్జిన్ ఎంత కావాలి, ఎలా కావాలి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం రాశారు కూడా దీంట్లో మాకు కూడా అర్థం కావట్లేదు. 20 రూపాయలు మాకు ఇప్పుడు ఇస్తున్నారు, మాకు 30 రూపాయలు కావాలని ఇచ్చినారు వాళ్ళు. సో ఈ 30 రూపాయలు ఏందనేది వాళ్ళు క్లియర్గా ఎక్కడ కూడా వివరణగా ఇవ్వలేదు.